మేము కూడా సర్పంచ్ల అనిపించుకోవాలని విపరీతమైన ఉత్సాహంలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఉత్సాహం అందరికి ఉంటది, పైసలు కూడా అందరు ఖర్చు పెడతారు. కానీ దొంగవడో దొరవడో గుర్తుపట్టాల్సింది మాత్రం నీ చేతిలోనే ఉంది. మీరే హక్కును వినియోగించుకోవాలి. కరెక్ట్ అయిన పర్సన్ ని, అసలైన నాయకుడిని ఎన్నుకోర్రి. జరా ఖరాబ్ కాకుండా తర్వాత బాధలు పడకూరు. తర్వాత వాడు ఇట్లా దోసుకుంటాడు, వాడు ఇట్లా దోసుకుంటాడు, వీడు ఇంతగానో పర్మిషన్లకు పైసలు తింటుండు, వాడు అంతగానో తింటుండు ఎన్నో చెప్తారు. తర్వాత ముందే చదువుకున్నోడిని, ఆలోచన శక్తి ఉన్నోడిని, విఘ్నుణ్ణి, తెలివైనోడిని, పనికొచ్చేటోడిని ఎన్నుకోరు. అంతే తప్ప దొంగలకి లేకపోతే సన్నాసులకి సద్దులు కట్టి తర్వాత బాధపడకూరు. ఇలా వాడు ఇచ్చిన క్వార్టర్ సీసకో లేకపోతే 500 రూపాయలకు ఓటేస్తారంటే అడక తింటారు. ఎట్లా అడక తింటారు? నీకు ఆడు పర్మిషన్ అయ్యాడు పైసలు ఇచ్చేదాకా, నువ్వు కట్టుకునే బుడ్డ ఇంటికి, ఆ ఇంటి కోసం పర్మిషన్ కోసం మళ్ళా యాడ్ను అప్పు చేసి మళ్ళా అని పోయి లంచం ఇచ్చి రావాలి. అందుకే దొంగలను ఎన్నుకోకుండ్రి, నిజంగా అసలైన నాయకుని ఎన్నుకోండి. ఒక 500 రూపాయలు తీసుకొని ఇలా ఒక ఓటేసేస్తావు కదా, ఆ దొంగ నువ్వు ఇల్లు కట్టుకునేట్టున్నాడు 10,000 పర్మిషన్ అడిగింది అనుకో, నీ 500 యాడున్నట్టు లెక్కేసుకో ఒకసారి. అదే ఒకవేళ నిజాయితీ పరును నువ్వు ఎన్నుకుంటే, వాడు లంచం తీసుకున్నోడైతే, చదువుకున్నోడైతే, విఘ్నుడైతే, ఆలోచన పరుడైతే నీ 500 రూపాయలతో అక్కడనే లేదు. ఆనాడు 10,000 రూపాయలు తీసుకోకుండానే సంతకం పెట్టి పంపిస్తాడు. నీకు ఏమనిపిస్తుంది అప్పుడు? సో ఎవరి కాళ్ళు ఫస్ట్ ఒక పర్మిషన్లే కాదు, అభివృద్ధిని కూడా చూడండి, వాళ్ళ ఆలోచనను కూడా చూడండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా కాదు, నిజంగా వాడు ఊరికి ఉపయోగపడతాడా లేదా చూడు. అంతే తప్ప తొందరపడి ఆగమైపోయి ఏమున్నతి మా ఓడు, మా కులపోడు, మా కెరుకున్నోడు, మా పక్కపొంటోడు నాకు చుట్టమవుతాడు, ఇవి కావు. ఇవి